ఇక్కడ ఒకటి కట్టినాం. ఫుల్ టైట్ కట్టొద్దు, మామూలుగా కట్టాలి. ఇది ఒకటి కట్టేసినాం. కట్టేసిన తర్వాత ఫుల్ టైట్ కట్టొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంలో, సేమ్ ఇట్లా దూరంలో ఇంకొక కట్ అనేది కట్టాలి. ఇప్పుడు రెండు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ. ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలనేది నేను ఫుల్ వీడియో మీకు చెప్తా. అండ్ పాము కాటేసిన తర్వాత కూడా ఏం చేయాలనేది కూడా నేను మీకు చెప్తా. ఫుల్ వీడియో వాచ్ చేయండి, స్కిప్ అయితే కొట్టకండి. ఓకే ఫ్రెండ్స్, రండి నేను చెప్తాను. అయితే మామూలుగా ఒక పాము అనేది మనిషికి కాటైన తర్వాత ఏం చేయాలని చాలామంది నాకైతే అడుగుతుండ్రు. ఇప్పుడు మామూలుగా ఒక స్నేక్ బైట్ అయిన తర్వాత మనం చేయవలసిన పనులు ముఖ్యంగా ఫస్ట్ అయితే స్నేక్ అనేది మనకి ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను చేతి పెట్టినప్పుడు అది ఆ సంచిలోకి వెళ్ళి బయటకు వచ్చి నాకు ఇక్కడ చేతికైతే కాటేసింది అనుకోండి. సపోజ్ ఇక్కడ కాటేసింది, నాకు కాటేసిన తర్వాత వెంటనే ఏం చేయాలి, మనం ఇక్కడ వాటర్ ఇట్లా ఉండేవి కాబట్టి చేతి అనేది ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఫస్ట్ మన దగ్గర నేను కొన్ని తీసుకొచ్చిన ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక రెండు నేను ఇట్లా మామూలుగా మీకు తెలవాలని 2 సుతీలు అయితే తీసుకొచ్చిన, మీకు చూపెడతా నేను. స్నేక్ బయట అయిన తర్వాత ఇక్కడ చేతికి బయట అవుతుంది కదా, సపోజ్ మనకు వాచ్ ఉంది, వాచ్ తీసేయాలి. ఫస్ట్ వాచ్ తీసేసి ఫస్ట్ ఇక్కడ మనం చేతికి అనేది ఒకటి కట్టుకోవాలి. ఇక్కడ ఒకటి కట్టినాం. ఫుల్ టైట్ కట్టొద్దు, మామూలుగా కట్టాలి. ఇది ఒకటి కట్టేసినాం. కట్టేసిన తర్వాత ఫుల్ టైట్ కట్టొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంలో, సేమ్ ఇట్లా దూరంలో ఇంకొక కట్ అనేది కట్టాలి. ఇప్పుడు 2 కట్లు అయిపోయినాయి కదా. ఇంతసేపట్లోనే మన పక్క పొంటి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసేయాలి, భయ్యా నువ్వు తొందర అంబులెన్స్కి ఫోన్ చేసేయని చెప్పేసేయాలి. సపోజ్ అక్కడ బండి ఉన్నా కూడా బండి మీద మనం ఎక్కేసేయాలి. ఇంకొక తాడు ఉంటే మనం ఇట్లా చేతు ఇరుగుతే ఇట్లా కట్టుకుంటాం, ఇట్లా కట్టుకొని టెన్షన్ అనేది అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. మనకి స్నేక్ ఆల్రెడీ బయట అని చేతు ఎట్టు కదిలేకుండా ఇట్లానే ఉంచుకొని తొందర మన బైక్ ఉంటే తొందర బైక్ మీద ఇట్లానే నన్ను చూడుర్రి, ఇట్లానే సేమ్ బైక్ మీద వచ్చేసి తొందర బండి ఎక్కాలి. బండి ఎక్కి మనం హాస్పిటల్కి అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సార్కి మనం చెప్పాలి, సార్ నాకు ఒక నాగుపాము కాటు వేసింది సార్ అని చెప్పగానే తొందర మనకి యాంటీ వెనం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనిషి బతికే అవకాశం ఉంటుంది. దాదాపు పాము అనేది డైరెక్ట్ కాటు వేయదు. మనం ఏదైనా దానికి హాని కలిగించినప్పుడు ఆ పాము అనేది కాటు అనేది వేస్తుంది. ఓకే, ఈరోజు నేను కొన్ని పాముల్ని తీసుకొచ్చిన రిలీజ్ చేయడానికి. ఆ పాముల్ని నేను రిలీజ్ చేస్తా. చాలా పెద్ద నాగుపాము కూడా పట్టిన, ఇంకొక 2 కోబ్రా స్నేక్ ఉన్నాయి. పూర్తి పాముల్ని మనం రిలీజ్ చేసేద్దాం. ఓకే, మామూలుగా ఒక స్నేక్ బైట్ అయినప్పుడు మనం తెలుసుకోవాలి ఎట్లా అంటే, ఇట్లా చిన్న కాటుకి ఇట్లా పడ్డదంటే ఇది ఒక విషపూరితమైన పాము అనేది తెలుసుకోవచ్చు. అదే ఇట్లా కాట్లు పడి ఇట్లా అయిందని అంటే ఈ లైన్గా ఇట్లా కాట్లు పడ్డాయనంటే ఇది ఒక జరిపోతు పాము, నాన్ వెనమస్ అంటే ఈ పాము కాటేసిందని గుర్తు పెట్టుకోవచ్చు. దీంతో అంటే ఇది కాటేసినప్పుడు మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరకు ఒక టీటీ అనేది వేసుకోవాలి అంతే. ఇది కోబ్రా స్నేక్ మాత్రం. అయితే నేను ఒక 3 పాములను అయితే రెస్క్యూ చేయడం జరిగింది. దీని యొక్క అప్డేట్ ఏరియాలో ఇక్కడ అడవి ప్రాంతం ఉంది, మీరు చూడొచ్చు. అక్కడ మొత్తం గుట్టలు ఉన్నాయి ముందు. ఇలాంటి ప్లేస్లో నేను రిలీజ్ చేయడానికి వచ్చిన, వీటిని రిలీజ్ చేస్తా. అండ్ కోబ్రా స్నేక్ పనులు ఎట్లా ఉంటాయి అనేది నేను మీకు చూపెడతా. దానికి 2 ఉంటాయి, అవి కాటేయడంతో మనిషి చనిపోతాడు. నేను మీకు చూపెట్టి అండ్ రిలీజ్ కూడా చేస్తా. ఇలా ఉన్నది పాము మాత్రం చాలా పెద్దగా ఉన్నది. ఇందులో పాము ఉంది, చాలా బిగ్ సైజ్ ఉంది. ఈ పాము కూడా చూడొచ్చు మీరు. పాములు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇలాంటి పాము కూడా ఎవరైతే చంపకండి. స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేయండి, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేస్తే అలాంటి స్నేక్ క్యాచర్లను కూడా పంపించడం జరుగుతుంది. చూడొచ్చు పాములు అనేవి డైరెక్ట్ హాని కలిగించవు. మనం ఏదన్నా దానికి హాని కలిగించినప్పుడే అది కాటు వేయడానికి చూస్తుంది అన్నట్టు పాము. కోబ్రా స్నేక్ పనులు ఇట్లా ఉంటాయి, చూడొచ్చు. 2 పనులతోటే దీనికి విషం ఉంటుంది అన్నట్టు. దీని ద్వారా అది కాటు వేసి చంపేస్తుంది. చాలా విషపూరితమైన పాము. ఓకే, ఇది ఓన్లీ మనం తెలవడానికి అనేది వీడియో తీయడం జరిగింది. ఇలాంటి తప్పు అయితే అనుకోకండి. ఓకే, దీన్ని మనం రిలీజ్ చేసేస్తున్నాం. వెళ్ళామను ఇంటిగా
కోబ్రా స్నేక్ ఉంది, దీన్ని కూడా మనం రిలీజ్ చేసేద్దాం. ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పాము చాలా పెద్దగా ఉంది. ఇవి చూడండి ఎట్లా ఊగుతుంది. పాముకు బలం ఉండదు అంటారు, బలం చాలా ఉంటుంది పాముకు. ఇక మళ్ళీ ఏంటంటే కొన్ని జాగ్రత్త. మామ అచ్చా మామ, బాగున్నావా? ఎలాంటి ఇబ్బంది పడకు, నేను ఉన్నంత వరకైతే మిమ్మల్ని ఎక్కడ కూడా చావకుండా ఎవరు చంపకుండా చూసుకుంటానే నేను మిమ్మల్ని ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తూనే ఉంటా. ఓకేనా? నేను ఉన్నంత వరకు మీరైతే ఎలాంటి బాధ అయితే పడకండి. అండ్ మిమ్మల్ని నేను రిలీజ్ చేసేస్తా. వెళ్ళి చూడొచ్చు, ఇది చాలా బిగ్ సైజ్ కోబ్రా స్నేక్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు పైన తలకాయ పైన పెట్టి ఇక్కడికి వెళ్ళి చూస్తాం. చూడు ఇక్కడ తలకాయ, కానీ పాము అయితే చాలా పెద్దగా ఉన్నది. పాము అంటే ఇంత గట్టిగా అంటుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు పాము ఎంత పెద్దగా ఉంటుంది లోపల. కోబ్రా స్నేక్ అనేది చాలా పెద్దగా ఉన్నది. ఇంకో ఇట్లా సంచి ఓపెన్ చేసినప్పుడు కూడా పాము మంచిగా దొడ్డు ఉంటుంది కాబట్టి పైకి కూడా వస్తుంది అన్న. చాలా టూ మచ్ ఉంది పాము. చూడండి ఎంత పెద్దగా. తినడానికి వస్తుంది. ఓకే, ఈ పాము అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ మనం దీన్ని రిలీజ్ అనేది చేసేద్దాం. ఇది బాగా తమాషాలు చేస్తుంది, ఎందుకంటే దీంతో తమాషాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మనకు కాటు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క పాముని అయితే నేను రిలీజ్ చేసేస్తున్నా. చాలా బిగ్ సైజ్ ఉంది. ఎక్కడ కూడా పాము వచ్చిన ఎవరైతే చంపకండి. అండ్ స్నేక్ అయితే అలాగే ఫోన్ చేయండి. పాము కాటేసిన తర్వాత తొందర అయితే మనం హాస్పిటల్కి పోతే మాత్రం బతికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీన్ని రిలీజ్ చేసేద్దాం.